హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, ఇంజిన్ ఆగిపోయింది, వైపర్స్ కూడా ఆగిపోయాయి. కొంచెం చూస్తారా? రాజును పిలిచి ఏమైందో చూడమని చెప్పరా. మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. రాజన్న, కారు ఏదో రిపేర్కి వచ్చింది, చిన్నబాబు రమ్మంటున్నాను. నేను వస్తా పద. రాజు ఊరాకు, మరే వెళ్ళిపో. నిన్ను పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. మీ బండి రెడీ అయింది, మీరు వెళ్ళండి. ఎక్కడికి? మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి ప్లీజ్. ఎందుకు? నన్ను కాపాడడం కోసమే నువ్వు అతన్ని చంపావు. అలా నేను సాక్ష్యం చెప్తాను, నీకు శిక్ష తప్పుతుంది. నువ్వు పారిపోతే అది నేరం అవుతుంది. నేను ఎక్కడికి పారిపోను. ఏది నేరమో ఏది నేరం కాదో నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే ఈ హత్య ఎందుకు చేశావో కోర్టులో ఎలా తెలుస్తుంది? చూడండి, నాకెంత పెద్ద శిక్ష పడినా అది మానభంగం కేసులో చిక్కుకుని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ రుజువుల కోసం సాక్ష్యాల కోసం తిరిగి పేపర్లకెక్కి పబ్లిక్ నోళ్లలో నలిగి ఒక పెళ్లి కాని ఆడపిల్లకి జీవితాంతం పడబోయే శిక్ష కన్నా నాకు తక్కువ శిక్ష పడుతుంది. దయచేసి నా మాటను వెళ్ళిపోండి. నా భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు వెళ్తారా లేదా?
ముక్కు మొహం తెలియని ఎదిగిన ఆడపిల్ల మీద మచ్చపడకూడదని ఆడబ్రతుకు మీద సానుభూతితో ఆడమనిషి మీద గౌరవంతో హత్య చేశాడు ఈ రాజు. అతను ఆడదానికి శత్రువా? నీకు శత్రువా? నీ చెల్లెళ్ళకి శత్రువా? చూడమ్మా, అడిగినా సాయం చేయని వాళ్ళు అహంభావం, అడిగితే సాయం చేసేవాళ్ళు ఆపద్బాంధవులు. అడగకుండా సాయం చేసే ఈ రాజు లాంటి వాళ్ళు మహానుభావులు, మహానుభావులు. వెళ్ళరాను. దిగి సామాన్లని లోపల పెట్టండి. అలా బాధకి తిరిగిపోతుంది లంగా. రాజు షెడ్ లో చప్పుడైతే మనం గొడవ పెడుతున్నాం కదా, మరి మనం ఇలా బాధేస్తుంటే రాజు గొడవ పెట్టడా? ఏ యమున, రాజు రాజు అని పేరు పెట్టి పిలుస్తావే? పెద్దంతరం వచ్చినంతరం లేకుండా. ఆయన నాకన్నా పెద్ద తెలుసా? పెద్ద ఆయన కదా, బాబాయ్ గారిని పిలుద్దాం ఏమిటి? అంత పెద్ద ఏం కాదు, లేని పొన్ని పెద్దరికాలు అంటకట్టక్కర్లేదు. సారని పిలిస్తే సారేంటి? ఆయన ఏమైనా నీ స్కూల్ టీచరా? గురువు గారు అనొచ్చేమో, ఎంచక్క. నాకు బాగాలేదబ్బా. సింపుల్ గా అంకుల్ అని పిలిస్తే? నోరు మేండే. అంకుళ్ళు, బాబాయిలు, మావయ్యలు, మరో పిలిపి దొరకలేదా? అవునర్రా, అన్నయ్యని పిలిచేద్దాం ఏమిటి? పిలిచేద్దాం. ఏడ్చారులే, పెదవ తెలివితేటలు మీరును. అన్నయ్య అట అన్నయ్య తప్పు, అలా పిలవకూడదు. ఎందుకంటే అదంతే, అలా పిలవకూడదు. అదేమో నాకు తెలీదు. గుమ్మం దాటి లోపలికి వచ్చావో మర్యాద కదు. నాకు ఇదెక్కడి చిక్కు చెప్తాముడే. కనీసం నా ముందు భ్రాంతి అయినా తక్కకుండా ఉండొచ్చు కదా, ఒంటి మీద ఒక బుదక చీరైనా కప్పుకుని ఉండొచ్చు కదా. కంటే ముందు ఎన్ని అట్రాక్షన్ లో బట్టి అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అని కర్ఫ్యూ విధిస్తే నేను ఎట్టా తట్టుకునేదరా రావా? ఏంటి బావు? నేను అటు రాకూడదు కానీ నువ్వే ఇటు రా బావా. ఎందుకు బావు? అబ్బా చెప్తాను గారా.
ఏంటి? నీ తిప్పలు పూర్తయ్యే ఉపాయం చెప్తాను కానీ చెప్పావు కదయ్యా ఒకసారి, ఒళ్ళు ఖాళీ అయిపోయేవాడిని. దాని గురించి కూర్చోబాక. ఇది కొత్త సెటప్ బావా, ఈసారి బెసకదంతే. రా చెప్తాను. తాతగారు ఏంటి గంగటికి తాళం వేస్తుంది? గంగకి గుళ్ళో పెళ్లి కదా బాబు. పెళ్ళే? ప్రొద్దునే వాళ్ళ నాన్న వచ్చి గంగకి గుళ్ళో పెళ్ళి అని చెప్పి పిల్లలందరినీ బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. దీంట్లో ఏదో తిరకాసు ఉంది బాబు. గంగా, ఏమిటిది? ఏం జరుగుతోంది? కళ్ళు కనిపించడం లేదా బాబు? పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది. నోర్మై, ఎవరినడికి చేస్తున్నారు ఈ పెళ్లి? నా సొంత కూతురు పెళ్ళై, నా సొంత రెండో పెళ్ళ సొంత తమ్ముడితో నా సొంత ఊళ్ళో ఉన్న సొంత గుళ్ళో చేసుకునే సొంత హక్కు నాకు లేదా? ఇదెక్కడ ప్రశ్నరా రామా? లేదు. చేసుకుంటున్న వారి ఇష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసే హక్కు మీకు లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. నీకు నువ్వే ద్రోహం చేసుకోవద్దు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, ఒప్పుకో. ఇష్టమే, ఇష్టమే, ముమ్మాటికి ఇష్టమే. నేనేమైపోతున్నా ఆలోచించావా? ఎవరు ఏమీ కానక్కర్లేదు. ఈ పెళ్లిని ఆపాల్సిన అవసరం లేదా? ఏమాత్రం లేదు. నీ నలుగురి చెల్లెల్ని ఎత్తుకుపోయి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఒక్కొక్కరిని చంపుతానని ధనరాజు బెదిరించడంతో ఆ చెల్లెళ్ల కోసం ఈ పెళ్లికి సిద్ధపడ్డావు కదా. వాళ్ల బాధ్యత నాకు లేదనుకున్నావు కదా. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ పెళ్లికి తల వంచావు కదా. సంతోషం. ఇన్స్పెక్టర్, అరుగో నీ చెల్లెళ్ళు. వాళ్ళ కోసమే పెళ్లికి ఒప్పుకున్నావు కదా. వాళ్ళ నీకు అప్పగిస్తున్నా. వెళ్ళొస్తాను. రాజు ఆగు. ఘోరం జరిగిపోయింది. నా కన్న బిడ్డకి అన్యాయం జరిగిపోయిందరా రామా. ఇన్స్పెక్టర్ గారు, మిగిలిన నా నలుగురు బిడ్డలైనా నాకు అప్పగించండి. సిగ్గు లేదంటే అక్క మొగుడితో వెళతారా? కన్న తండ్రిని నాతో రండి, పదండి. ఆగండి. ఇన్నాళ్ళు లేని కన్న తండ్రి ఇప్పుడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ పిల్లలకు తండ్రి ఎప్పుడో లేకుండా పోయాడు. ఉన్నది ఒక్క తల్లి. ఆ తల్లి ఇప్పుడు నా భార్య. నా భార్య బిడ్డలు నాతో ఉండక మీతో ఉండనివ్వడానికి నేనే చేతగానివ్వండి కాను. అంటే వీళ్ళ బతుకులు కూడా బద్దలు చేస్తావా? వీళ్ళలైనా లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకొనివ్వవా? ఇదేమి కర్మరా రామా రామా రామా. వాళ్ళ పెళ్లిళ్ళు నే జరుపుతాను. నువ్వసలే కూరువి. నువ్వు నీ పెళ్ళాం తింటానికే టికానా లేని వాడివి. నలుగురి ఆడపిల్లలకి మొగుళ్ళని తెస్తావా? ఎలాంటి వాళ్ళు బాబు? నీలాంటి కూరులేనా? శ్రీనివాసరావు, మా ఆయన లాంటి మనిషి ప్రపంచంలో కోటికొకరు కూడా ఉండరు. ఆయన్ని కూనికోరు అనడానికి ముందు నీ 5 ఆడపిల్లలు తల్లి లేని బిడ్డలు ఎలా అయ్యారో ఒక్కసారి గుర్తు చేసుకో. నీకన్నా పెద్ద కూనికోరు ఈ ప్రపంచంలో లేడు. పదండి. చూడండి, 1000 రెట్లు యోగ్యమైన సంబంధాలు చూసి ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా ఈ నలుగురు పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి జరిపిస్తాను. పదండమ్మా. మీ పటాలమంతా ఎక్కడ? మరి
లోపల పడుకుంటారా? ఉన్నది ఒకే గదాయి, అది కూడా కటకటాల గది. పాపం నిన్నటిదాకా నా చుట్టూనే సర్దుకుని పడుకునేవాళ్ళు పిచ్చి పిల్లలు. అవును, పొద్దున పాలవాడొస్తాడు. రేపటి నుంచి ఒక అర్ధసేరు ఎక్కువ పోయమని చెప్పాలే. మీరు కాస్త గుర్తు చేస్తారా? మొదటి రాత్రి పాల ప్రస్తావన ఉంటుందని విన్నాను, కానీ ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు.